హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం అడవి పువ్వుల నుంచి ఇంకొక కథని ఈరోజు చెప్పుకుందాం. ఈ కథ పేరు వచ్చేసి ఉద్యోగమా పరోపకారమా. అనగనగా చార్లెస్ హార్వే అనే ఒక విద్యావంతుడైన ఒక మంచి యవ్వనుడు ఉన్నాడు. చిన్నపిల్లలకైతే చార్లెస్ అన్నయ్య లాంటి వాడు, మధ్యస్థపు వాళ్ళకైతే బ్రదర్ కావచ్చు, మంచి స్నేహితుడు కావచ్చు, పెద్ద వయసులో ఉన్న వారికైతే మంచి బిడ్డ లాంటి వాడు. అయితే మొత్తానికి చార్లెస్ హార్వే అనే వ్యక్తి చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. యవ్వనంలో ఉన్నాడు, మంచి వయసులో ఉన్నాడు, ఎక్కువ విద్యని అభ్యసించిన వాడై కూడా ఉన్నాడు. అయితే అతనికి ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ అతనికి ఇంకా ఒక ఉద్యోగం అనేదే లేదనమాట. నిరుద్యోగిగానే ఉన్నాడు, అంటే జాబ్లెస్గా ఉన్నాడనమాట. చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ఉద్యోగం అతని దగ్గరికి రాలేదు, అతన్ని భరించలేదు. అతను ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడా సెలెక్ట్ కాలేదన్నమాట. అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయి నిరాశతో నిస్పృహతో కృంగిపోయి ఉన్నాడు చార్లెస్. దేవుని కృపను బట్టి ఒక కంపెనీ నుండి ఇంటర్వ్యూకి రమ్మని చార్లెస్కి కాల్ లెటర్ వచ్చింది. చాలా సంతోషపడిపోయాడు ఆ లెటర్ చదవగానే. గట్టిగా దేవుని స్తుతించాడు, చాలా చక్కగా ఆనందించాడు. అనుకున్నాడు అనమాట, ఇది దేవుడిచ్చిన అవకాశం, దీన్ని నిరుపయోగం చేయకూడదు, మంచిగా దీన్ని నేను వినియోగించుకోవాలి అని అనుకున్నాడు. అందుకే పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా ముస్తాబై, అది ఇంటర్వ్యూ రోజు అనమాట, చక్కగా ముస్తాబై కావాల్సిన సర్టిఫికెట్లు అన్నిటినీ తీసుకుని సంతోషంగా ఇంటర్వ్యూకి బయలుదేరాడు. అంటే టైం కన్నా ముందే ఉండాలని చెప్పి బయలుదేరాడు. కానీ ఎంత త్వరగా బయలుదేరినా అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుందన్నమాట. వాహనాన్ని చాలా వేగంగా నడిపిస్తున్నాడు. ఇంకొన్ని నిమిషాల్లో కంపెనీకి చేరిపోతాడు. దగ్గరగా వెళ్ళిపోయాడు అనుకునే టైంకి ఆయన వెళ్ళిపోతే కొన్ని నిమిషాల్లో ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళిపోయి ఇంటర్వ్యూకి హాజరైపోవాలనుకున్నాడు. కానీ ఇంతలో ఏమైందంటే చార్లెస్ వెళ్తున్న దారిలో ఒక రోడ్డు ప్రక్కన ఒక ఆగి ఉన్న కార్ని చూశాడు. ఆ కార్కి ఒక టైర్ పంక్చర్ అయిపోయి ఉందన్నమాట. ఆ కార్ని నడిపేది నడి వయసులో ఉన్న ఒక స్త్రీ, అంటే మిడిల్ ఏజ్లో ఉన్న ఒక ఉమెన్ అనమాట. ఆమె అక్కడ నిలబడి ఉంది ఆ కారు పక్కనే. ఆమెను చూస్తే చార్లెస్కి చాలా జాలేసింది. చార్లెస్కి టైర్ మార్చడం బాగా తెలుసు అనమాట. కానీ ఇప్పుడు ఏం చేయాలి? తను ఇప్పుడు ఆమెకు సహాయం చేసే స్థితిలో లేడు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది. ఇంకొన్ని నిమిషాల్లో రీచ్ అయిపోతాడు, ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయిపోతాడు. కానీ ఇప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ఇంటర్వ్యూకి లేట్ అయిపోతాడు. ఏం చేయాలా అని భజన పడుతున్నాడు అనమాట. అయితే అనుకున్నాడు, నేను ఇప్పుడు ఈమెకి సహాయం చేసే స్థితిలో లేను, నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే ఈ ఉద్యోగం కూడా అందకుండా పోతుంది, నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. కానీ మనసు ఒప్పుకోవడం లేదు. సరేలే అనుకుని, ఎవరెలా పోతే మనకెందుకులే, మొదట మన సంగతి చూసుకుందాం, తర్వాతే మిగిలినవన్నీ అనుకుని ముందుకు వెళ్ళబోయాడు. కానీ అతని మనస్సాక్షి ఎంతకీ అతన్ని ఒప్పుకోవడం లేదనమాట, అతన్ని గద్దిస్తుంది. అయితే నడి రోడ్డు మీద నిర్మానుష్యమైన ప్రదేశంలో నిస్సహాయ స్థితిలోనున్న ఒక స్త్రీని అలా ఒంటరిగా వదిలేసి తన స్థితికి తన గతికి విడిచి వెళ్ళిపెట్టడానికి అతనికి మనసు అస్సలు అంగీకరించడం లేదు. అయితే ఈమెకి సహాయం చేస్తే తప్పకుండా సమయానికి వెళ్ళలేడు పాపం ఇంటర్వ్యూకి. ఆలస్యం అయితే అతనికి ఉద్యోగం రాదు. ఇలా ఎన్నిసార్లు అతని ప్రయత్నాలు వేస్ట్ అయిపోయాయి. ఏం చేయాలబ్బా, ఉద్యోగమా ఇక్కడ హెల్ప్ చేయడమా, అంటే ఉద్యోగమా పరోపకారమా, ఈ రెండింటి మధ్యలో ఇరుకుని పడ్డాడనమాట. కొంచెం ఆలోచించి చివరికి హెల్ప్ చేయడానికే డిసైడ్ చేసుకున్నాడు. తన వాహనాన్ని ఆపి ఆ స్త్రీని మర్యాదగా పలకరించి ఆమెకు సహాయం చేస్తానని చెప్పాడు. ఆమె ఎంతో హ్యాపీగా యాక్సెప్ట్ చేసిందనమాట. అప్పటి వరకు ఆమెకు ఎవ్వరు సహాయం చేయలేదు. చాలా హ్యాపీ ఫీల్ అయింది. వెంటనే గబగబా పంక్చర్ అయిన టైర్ని తీసి మంచి టైర్ని బిగించేశాడు. ఎందుకంటే చార్లెస్ చాలా హర్రీలో ఉన్నాడు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అయితే ఆమె ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి కృతజ్ఞురాలై చాలా థ్యాంక్స్ చెప్పిందనమాట. అలా థ్యాంక్స్ చెప్పి తను వెళ్ళిపోయింది. తను ఒక ప్లేస్కి వెళ్ళిపోయింది. చార్లెస్కి అప్పుడు మనసు శాంతించింది. అమ్మయ్య, నేనేమి ఎవరో ఇబ్బందిలో ఉంటే వదిలిపెట్టేయలేదని చెప్పి తృప్తి కలిగింది ఆయనకి. ఆయన మనస్సాక్షి నెమ్మది కలిగి ఉంది. మళ్ళీ వెంటనే బండి ఎక్కేసి చాలా వేగంగా నడిపిస్తూ తన ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన కంపెనీకి వెళ్ళాడు. కానీ అప్పటికి ఏమైంది, 15 నిమిషాలు ఆలస్యం అయిపోయింది అనమాట. 15 మినిట్స్ లేట్గా వెళ్ళాడు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అతన్ని
ఇప్పుడు మేమేం అప్లికేషన్స్ యాక్సెప్ట్ చెయ్యము, నువ్వు చాలా లేట్ వచ్చావు అని అనేస్తున్నారు. అయితే ఉద్యోగం అవన్నీ వింటే అసలు ఉద్యోగం దొరకడం అసంభవం అనిపించింది అనమాట చార్లెస్కి. కానీ ఒక్క ప్రయత్నం చేద్దాం, ఒక్కసారి రిక్వెస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాడు. ఆ రిసెప్షన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఎలాగో అప్లికేషన్ ఫామ్ని అయితే సంపాదించాడు. ఆ అప్లికేషన్ ఫామ్ని నింపిన తర్వాత ఆ మేనేజింగ్ డైరెక్టర్ రూమ్లోనికి పిలుపు వచ్చింది. ఎక్కడికైతే వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలో ఆ రూమ్లోనికి రమ్మని పిలిచారనమాట. చార్లెస్ ఎవరిక్కడ అని అన్నారు. వెంటనే చార్లెస్ లేచి నేనే అని చెప్పి వెళ్ళారు. ఇలా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడనమాట. చాలా షాక్ అయ్యాడు. అక్కడ తనని ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరో కాదు, తను ఎవరికైతే సహాయం చేసి ఆలస్యం అయ్యాడో ఆ స్త్రీయే అక్కడ మేనేజింగ్ డైరెక్టర్, అంటే ఆ ఆఫీస్లో హెడ్ అనమాట. ఎవరినైతే ఇంటర్వ్యూలు తీసుకుని వాళ్ళని సెలెక్ట్ చేస్తుందో ఆ పర్సన్ ఆమె కూడా చార్లెస్ని చూసి చాలా సంతోషించింది. ఇంత మంచి మనసు గల వ్యక్తి తన కంపెనీలోకి రావడం అని చాలా బ్లెస్సింగ్ అని భావించి చార్లెస్కి వెంటనే ఉద్యోగాన్ని ఇచ్చేసింది. తర్వాత కాలంలో కూడా చార్లెస్ ఎందరికో సహాయం చేసి మంచి సమరయుడు అని పేరు తెచ్చుకున్నాడు. అక్కడితో వదిలిపెట్టేలేదు. తనకి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఆపదలో ఉంటారో వాళ్ళని చూసినప్పుడల్లా చార్లెస్ వాళ్ళకి సహాయం చేస్తూ అందరూ నువ్వు గుడ్ సమరిటన్ రా, మంచి సమరేయుడు రా అనిపించుకునేలాగా చేసుకున్నాడనమాట. ఇక్కడే మనకి మంచి సమరేయుడు అని పదం వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? బైబిల్ నుంచి యేసయ్య తన శిష్యులకి చెప్పిన మంచి సమరేయుని కథ. మనం అది లూకా సువార్త 10వ అధ్యాయం 26 నుంచి చూస్తాం కదా. అక్కడ ఏమైందంటే మంచి సమరయుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అది మనం 30వ వచనంలో చూస్తాం. 10వ అధ్యాయం 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగలి చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయేది. అంటే కొర ప్రాణం అంటే ఆఖరి బ్రెత్ ఉందన్నమాట. అలా విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అప్పుడు ఒక యాజకుడు వెళ్ళాడనమాట. యాజకుడు అంటే తెలుసు కదా, చర్చ్లో మన పాస్టర్ లాగా ఒక పాస్టర్ అదే వేలో వెళ్ళి చూశారనమాట. అది అతన్ని చూచి ప్రక్కగా పోయాను, హెల్ప్ ఏం చేయలేదు. ఆ సమరయుడిని చూసి పక్క నుంచి వెళ్ళిపోయారు తప్పించుకుని. ఆ మనిషిని ఎవరైతే ఎరుకో పట్టణానికి వెళ్తున్నారో ఆ మనిషిని, అతని సమరయుడు కాదు, ఆ మనిషిని చూసి వెళ్ళిపోయారు. అలాగుననే లేవీడు ఒకడు కూడా ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసంను పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనను నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని యేసే చెప్పారు కదా. అప్పుడు అందరూ అడిగారనమాట, పొరుగువాడంటే ఎవరు అని. ఇప్పుడు ఇక్కడ సమరయుడు పొరుగువాడనమాట. కానీ ఒకరికి సహాయం చేశాడు. అసలు యూదులకి సమరయులకి పడదు కదా, అయినప్పటికీ ధైర్యం చేసి ఆ వ్యక్తికి సహాయం పడ్డాడనమాట. జస్ట్ మాట చేతే కాకుండా క్రియల్లో కూడా తన హెల్పింగ్ నేచర్ని చూపించాడు. మనం ఇదే ఇంగ్లీష్లో కూడా చదువుకుంటే ఏ స్టోరీ అబౌట్ ఏ గుడ్ మ్యాన్ ఫ్రమ్ సమరియా అని ఉంటుంది. Jesus answered him with a story. A man was going down the road from Jerusalem to Jericho town. On the way, some man attacked him. They took away all his clothes and they hit him with sticks. He was almost dead when they left him. But it happened that a priest from the temple was going down that road. He saw the man who was lying there, but he walked past him on the other side of the road. A Levite was also going down the road. He came to the place where the man was lying. He saw him, but he also walked past on the other side of the road. But then a man from Samaria was also traveling along the road, and he came to the place where the man was lying.
When he saw him, he felt very, very sorry for him. He went across to him. He poured oil and wine on the places where he was bleeding. Then he tied those places with clean cloths. After that, he put the man on his own donkey to carry him. They arrived at a small hotel. He took the man in there and he was kind to him. The next day, the man from Samaria took out the 2 silver coins from his purse. He gave the money to the man that was taking care of the hotel. "Be kind to this man for me," he said. "This money may not be enough. When I return, I'll pay you for any more that you have spent on him." Then Jesus asked the teacher of God's law a question. He said, 3 men saw the man that was lying on the road. Which of them showed the love to him like a real friend? The teacher answered, "It was the man who was kind to him." Then Jesus said to him, "Yes, so you should go and do the same for the other people." సో ఇక్కడ కూడా చార్లెస్ అన్న మంచి సమరయుడిలాగా ఆ పర్సన్కి హెల్ప్ చేశారు. సో మనం కూడా అలానే చేయాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనేది అలానే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, అంటే మనల్ని మనం కనపరుచుకోవడానికి కాదు, కానీ మనం హైలైట్ అవుతాము అని కాదు, కానీ నిస్వార్థంగా మనం సహాయం చేయాలి. ఇక్కడ సమరయుడికి భయం ఉండాలి, ఎందుకంటే అతను యూదుడు. అతన్ని తాకినందుకు అతనికి సహాయం చేసినా తిరిగి ఇతనికే హాని చేసే ప్రమాదం ఉంది. కానీ ఆ భయాన్ని పక్కన పెట్టేశాడు. ఇక్కడ చార్లెస్ అన్నకు కూడా భయం ఉంది, ఉద్యోగం పోతుందని, కానీ ఆ భయాన్ని పక్కన పెట్టేసి పని చేశాడు. అందుకే మనకి జేమ్స్లో రాస్తారు కదా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, "నా సహోదరులారా" 14-17 వచనాలు, "నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును." అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తున్నారనమాట. మనం ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ అది విశ్వాసం క్రియలు లేకపోతే, అంటే మనం దేవుని నమ్ముతున్నాం కాబట్టి మనం దేవుని నమ్మే మంచి పనులు చేయాలి. ఇంగ్లీష్లో కూడా మనం చూసుకున్నట్లే, "My Christian brothers, you say that you believe in God, then you must show this in the things that you do. If not, your faith will not help you. It will not save you. For example, maybe a believer does not have enough clothes to wear or enough food to eat. Then one of you may say to them, 'Go with God's peace. I pray that you will be warm. I pray that you will eat well.' But if you do not give to them what they need, that does not help them at all. How we believe in God is also like that. If our faith does not lead us to do good things, then it is not worth anything. It is dead." సో చార్లెస్ అన్నకి విశ్వాసం ఉందా? క్రియలు కూడా ఉన్నాయి కదా. సో అతనిది మృతమైన విశ్వాసం కాదు, ఆయనది నిజమైన విశ్వాసం, సత్య విశ్వాసం, సత్యంతో కూడిన విశ్వాసం. మనం కూడా అలానే విశ్వాసంగా ఉండాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మేము కూడా మమ్మల్ని వలె పొరుగువారిని ప్రేమించుటకు సహాయం చేయండి. మాటతో కాకుండా క్రియలతో, చేతలతో మేము వారిని సహాయపడగలగడానికి, ఒకరికొకరిని బలపరుచుకోగలగడానికి మీ కృప చూపించండి. అందరితో ఉండండి యేసయ్య, అందరికీ సహాయం చేయండి. మేము అడవి పువ్వు నుంచి తెలుసుకునే ఈ కథని మా జీవితాల్లో మేము వెళ్ళే ప్రతి చోట జ్ఞాపకం ఉంచుకోవడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య, మా అందరి చిన్న ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.